అయోధ్య రామ మందిరం కేవలం ఆలయం మాత్రమే కాదు, కోట్లాది భారతీయులకు అదొక భావోద్వేగం. ఆ భక్తి భావంతోనే భక్తులు తమ స్తోమతకు తగ్గట్లుగా రామయ్యకు కానుకలు, విరాళాలు సమర్పించుకుంటున్నారు. అయితే భక్తులు ఎంతో శ్రద్ధగా సమర్పించిన ఈ కోట్లాది రూపాయల విరాళాలు పక్కదారి పట్టాయా? దేవుడి సొమ్మును కొందరు దర్జాగా తమ జేబుల్లో వేసుకున్నారా అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. రామాలయం నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. 3 సీనియర్ అధికారులతో కూడిన ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విషయంపై స్థానిక బీజేపీ నేతలతో పాటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బహిరంగంగా ఆరోపించడంతో ఈ వివాదం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దేవుడి విరాళాలు కూడా వదలటం లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు అఖిలేష్. విరాళాలు లెక్కించే గదిలోని సీసీటీవీ ఫుటేజ్లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు మంటల్లో పెట్రోల్ పోసినట్లయ్యాయి. ఈ వ్యవహారంలో పెద్ద నేతల హస్తం ఉందని, త్వరలోనే వాళ్ల పేర్లు కూడా బయట పెడతారంటూ చెప్పుకొచ్చారాయన. ఈ వ్యాఖ్యలతో ఈ ఎపిసోడ్ వెనుక ఎవరి పాత్ర ఉందన్న విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. విరాళాల లెక్కింపు విభాగంలో పనిచేసే లవకుష్ మిశ్రా అనే ఆలయ ఉద్యోగి నివాసంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయగా ఏకంగా 10 నుంచి 12 లక్షల నగదు దొరికినట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా ఈ లెక్కింపు బృందంలో పనిచేసే ఓ ఉద్యోగి ఏకంగా 1,50,00,000 విలువైన భూమి కొంటే మరొకరు 40 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయోధ్యలో ఆలయ నిర్మాణం మొదలవక ముందు వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు వాళ్ల విలాసవంతమైన జీవనశైలి ఎలా ఉంది అన్న దానిపై ఆరా తీస్తే ఖచ్చితంగా అవినీతి జరిగిందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. సోషల్ మీడియాలో బయట జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యూపీ సర్కార్ను కోరింది. ఆరోపణలు వచ్చిన వెంటనే అలర్ట్ అయిన ట్రస్ట్ 2024 నుంచి వచ్చిన విరాళాలపై పూర్తిస్థాయి ఆడిట్ ప్రారంభించింది. ట్రస్ట్ కాబోయే అధ్యక్షుడు కమల్ నారాయణ్ దాస్ సైతం అవినీతి పరులు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదని డిమాండ్ చేశారు. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ముఖ్యమంత్రి యోగి ఆదేశాలతో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్లతో కూడిన సిట్ బృందం సోమవారమే అయోధ్య ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. విరాళాల లెక్కింపు ఎలా జరుగుతుంది, బ్యాంక్ లావాదేవీలు ఎలా ఉన్నాయి, అనుమానిత సిబ్బంది పాత్ర ఏమిటి అన్న కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నారు. వారం రోజుల్లోగా ప్రాథమిక నివేదికను, 2 వారాల్లో సమగ్ర రిపోర్ట్ను సిట్ ప్రభుత్వానికి అందజేయనుంది. దేవుడి సొమ్మును నిజంగానే దారి మళ్లించారా, ఆ పెద్దలెవరు అనేది ఈ దర్యాప్తులో తేలనుంది.